పరీక్ష నాడు పొద్దుగల లేస్తారు ఎవరైనా దెబ్బ దెబ్బ తయారై దేవుడా దేవుడా నేను చదివిన జవాబులకే ప్రశ్నలు అడిగేటట్టు చూడు ప్లీజ్ దేవుడా అని మొక్తారు. హాల్ టికెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, బొబ్బర్లు తీసుకొని జల్దిన పరీక్ష సెంటర్ కాడికి పోతారు. గేట్ కానే చెకింగులు చేసి లోపలికి తోలుతారు. ఇది మనకు తెలిసింది. కానీ నిన్న ఒక పరీక్ష జరిగింది కదా, వామ్మో గా చెకింగులు చూసినాక చదివింది సగం మర్చిపోయిన కావచ్చు పొరగాళ్ళు. డాక్టర్ చదువుల కోసం పెట్టిన నీట్ పరీక్ష ఏమన్నా స్ట్రిక్టుగా జరిగిందా? గీ బుజ్జమ్మ ఏలుకు ఉంగరం పెట్టుకొని వస్తే ఎమ్మటే తీసేపిచ్చిర్రు. గీ పిల్లగాడు బూట్లు వేసుకొని వస్తే ఇప్పి ఉత్త సాక్సుల మిన్నే లోపలికి పంపిర్రు. చెవులకు కమ్మలు కనబడితే ఇప్పినాకనే ఇడిచిపెట్టిర్రు. ముక్కు పుడకలుంటే తీసి పక్కకు పెట్టడంకనే పరీక్షకు పంపిర్రు. మెడల గొలుసులు, తాయెత్తులు, చేతులకు దారాలు ఏదున్నా పరీక్ష రాయనీయలే. ఆదర తీసేసి లోపటి కురికిర్రు పొరగండ్లంతా. కత్తెర్లు పట్టుకొని తయ్యారుగా నిలబడ్డారు. పొడుగు చేతులు అంగీలు కనబడితే కటింగ్ చేస్తేందుకు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు అంగీలు బర్ర కటింగ్ చేసి పడేసిర్రు. తెల్వ కేసుకొచ్చిన వాళ్ళు దెబ్బ ఇప్పేసి దోస్తుగాందో ఆయనదో అంగేసుకొని లోపటి కురికిండ్రు. అట్లనే చెవులో ఏమన్నా దాచుకున్నారేమో అని టార్చ్ లైట్ కొట్టి మరీ చెకింగ్ చేసిండ్రు. టైంకి గేట్ కి తాళం వేసి లేట్ వచ్చిన వాళ్ళని ఇంటికి వెళ్ళగొట్టిర్రు. బాగా చెప్తా. హాల్ టికెట్, ఆధార్ కార్డు తప్పితే ఏది కనబడ్డా అంతే సంగతులు. పోరగాన్ల నకల్ షీటీలు కొట్టియద్దని గింత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేసిర్రు అన్నట్టు. ఈడికి మంచిగానే ఉన్నది. కోడలికి బుద్ధి చెప్పి అత్త ఆకిట్ల అన్నం వండినట్టు వరంగల్ తెలుగుల పరీక్ష రాష్ట్రాలకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిర్రు ఆఫీసర్లు. ఈగేముంది లొల్లైంది జరసేపు. వీళ్ళందరి పేర్లు ఢిల్లీకి పంపి పెద్దసార్లు ఏది చెప్తే గదే చేస్తాం అని చేతుల మీదకి లేవట్టిర్రు ఆఫీసర్లు. అంటే గొట్టు రూల్స్ పోరగాళ్ళు పాటించాలి, కానీ పరీక్ష పెట్టే సార్లు పాటించరు అన్నట్టు. ముద్దుగున్నది పో ముచ్చట.